మనకి టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే 200 అబోవ్ ఎవరెవరు కొట్టారా అంటే చాలామంది కనిపిస్తారు ఈ లిస్టులో. అలాగే ఓడిఐలో కూడా మరి ఎవరెవరు 200 అబోవ్ కొట్టారా అంటే పర్లేదు, ఒక 10 మంది దాకా కనిపిస్తారు. కానీ 2 ఫార్మాట్లో 200 అబోవ్ ఎవరెవరు కొట్టారా అంటే చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఎందుకు? ఇప్పటి వరకు 2 ఫార్మాట్లో 200 అబోవ్ స్కోర్ కొట్టిన ప్లేయర్స్ చూస్తే ఒక 5గురే ఉన్నారు. సో అందుకని చెప్పేసి తక్కువ కనిపిస్తారు. అయితే మరి ఈ 5గురు ఎవరు భయ్యా అనే డౌట్ నీకు రావచ్చు. సో దాని గురించి చెప్తున్నా నేను. మనకి ఫస్ట్ ఓడిఐస్లో 200 స్కోర్ ఎవరు కొట్టారు? సచిన్ టెండూల్కరే కదా. సో మరి సచిన్ టెండూల్కర్ ఈ 200 కొట్టిన తర్వాత ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అదేంది? 2 ఫార్మాట్లో కూడా 200 స్కోర్ కొట్టిన ఏకైక ప్లేయర్గా అయితే సచిన్ టెండూల్కర్ నిలవడం జరిగింది. అయితే మరి అప్పుడు అందరూ అనుకున్నారు, అరే సచిన్ టెండూల్కర్ రికార్డ్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేరెవరా అనుకున్నారు. సో దాని తర్వాత వెంటనే వీరేంద్ర సెహ్వాగ్ వచ్చాడు, 200 అబోవ్ కొట్టాడు, సచిన్ టెండూల్కర్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. సో దాని తర్వాత వీళ్ళిద్దరి పేరు మీద ఉండిద్దేమో అనుకుంటే, సో దాని తర్వాత వెంటనే క్రిస్ గేల్ వచ్చి అరే మీరిద్దరైనా కొట్టేది, నేను కొట్టగలుగుతాను అని చెప్పేసి క్రిస్ గేల్ కూడా కొట్టి చూపించాడు. సో దీంతో 3 ప్లేయర్స్ అయ్యారా. సో దాని తర్వాత మనకి రోహిత్ శర్మ వచ్చాడు. సో రోహిత్ శర్మ కూడా మీరు ముగ్గురైనా కొట్టేది, నేను కూడా కొట్టగలుగుతాను అని చెప్పేసి రోహిత్ శర్మ కూడా కొట్టేశాడు. సో దాని తర్వాత చూసుకుంటే శుభ్మన్ గిల్. సో అరే మీరందరూ కొడుతున్నారు, ఇండియన్ టెస్ట్ కెప్టెన్గా అయ్యాను నేను, నాకేం తక్కువ, నేను ఎందుకు కొట్టలేనని చెప్పేసి అంతకుముందు 200 ఓడిఐలో కొడితే నిన్న ఇంగ్లాండ్ మీద ఏకంగా 269 రన్స్ కొట్టి మరి 5గురు జాబితాలో మనోడుగా జాయిన్ అవ్వడం జరిగింది. సో మరి దీంతో ఇప్పటివరకు 200 అబోవ్ 2 ఫార్మాట్లో కొట్టిన ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారా అంటే అది ఈ 5గురు అని చెప్పండి ఎవరన్నా అడిగితే. ఓకేనా?